ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా గానీ మోసాలు పెరిగిపోయాయండి. డబ్బులు ఎవరికైనా ఇస్తే తిరిగి రాబట్టుకోవటం కష్టమైపోయింది. ఏదైనా గానీ బిజినెస్ పెడదాము అని చెప్పి ఆలోచన చేస్తే అందులో కూడా లాసులు ఎక్కువైపోతున్నాయి. మోసాలు చేసేటువంటి ప్రజలు పెరిగిపోతా ఉన్నారు. ఎక్కడ ఎవరిని నమ్మాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో చాలాసార్లు మనము మోసపోతూ ఉన్నాం. మోసానికి గురవుతూ ఉన్నాం. ప్రజల్ని మోసం చేయడము, ప్రజల్ని వంచించడము, ప్రజల్ని వెన్నుపోటు పొడవడము, ప్రజల్ని మోసగించడము అనేది ఈ ప్రపంచంలో చాలా పరిపాటిగా, చాలా సాధారణంగా జరుగుతున్నటువంటి ప్రక్రియగా మారిపోయింది. ప్రజల్ని మోసం చేయడం ద్వారా మనందరం కూడా ఈ లోకంలో ఎంతో కొంత నష్టపోతే, ఏకంగా సాక్షాత్తు దేవుణ్ణే మోసం చేస్తే, సాక్షాత్తు దేవదేవుణ్ణే, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణే మోసం చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ ఏంటో ఒకసారి ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. పేతురు యేసు ప్రభువారిని సిలువ వేసే క్రమంలో, "అన్నయ్య నీవే కదా నా సర్వస్వం, నీవు కాకుండా నాకెవరున్నారు" అని చెప్పి మరి ప్రభు అయిన యేసు ప్రభువారిని పేతురు అన్నాడు. కానీ యేసు ప్రభువారు అన్నారు, పొద్దు పొద్దు వచ్చినప్పుడే, రేపు ఉదయం లోపలే 3 సార్లు నేను ఎవరో తెలీదు అని చెప్పేస్తావు అని చెప్పారు. అలానే పేతురు యేసు ప్రభువారంటే నాకెవరూ తెలీదు అని చెప్పి 3 సార్లు చెప్పాడు. మరి తర్వాత పశ్చాత్తాపపడ్డాడు. ఎంతో కన్నీరు కార్చాడు. ఎంతో వేదనను అనుభవించాడు. ఈ రోజున యేసు ప్రభువారినే, సాక్షాత్తు దేవుణ్ణే మనం కొన్నిసార్లు తూలనాడుతూ ఉంటాము. మరి దేవుని మీదనే కొన్నిసార్లు మన యొక్క వ్యక్తిత్వాన్ని, తప్పుడు మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. ఇస్కరియోతు యూదా కూడా యేసుక్రీస్తు ప్రభువారిని 30 వెండి నాణేలకి అమ్మి వేయడానికి మరి రోమా సైనికులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభువారినే, సాక్షాత్తు దేవుణ్ణే అప్పగించటానికి ఈ లోక సంబంధమైనటువంటి డబ్బుల కోసం ఆశపడ్డాడు, మోహించాడు. కానీ చివరికి ఏమైంది? ఇస్కరియోతు యూదా ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు అని చెప్పి లేఖనాల్లో ఉంది. అనగా దేవుణ్ణి మోసం చేస్తే, ఒకవేళ మనల్ని మనం మోసం చేసుకున్నా కానీ బహుశా పశ్చాత్తాపపడొచ్చు. కానీ సాక్షాత్తు దేవుణ్ణే మోసం చేస్తే, దేవునికే ఎదురు తిరిగితే కొన్నిసార్లు మనము తీక్షణమైనటువంటి శ్రమలకి పాలు కావాల్సినటువంటి అవసరత వస్తుందేమో, తీక్షణమైనటువంటి ఆవేదనకి లోను కావాల్సినటువంటి అవసరత వస్తుందేమో ఒకసారి ఆలోచన చేయాలి.